నడు ఆయుష్యేవే అమ్మ మీరు బియ్యం వేసింది నడు ఆయుష్యేవేంద్రియే నడవండి చెప్తా ఒక్క నిమిషం ఇది కానీ జై శ్రీమన్నారాయణ. ఉమ్మడి చిదినపల్లి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ ఈ యొక్క బొప్పారం సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. ఇందులో భాగంగా మన ఆలయ ధర్మకర్తలు ఊర నందకిషోర్ బాబు, సుసనమ్మాయి, నందగోపాల్ బాబు, జయచైతన్య అమ్మాయి ఆధ్వర్యంలో మన ఉమ్మడి చిదినపల్లి గ్రామ పంచాయతీ ప్రజల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సంవత్సరం విశేషంగా కూడా భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణానికి అభిషేకముకు అన్నదానంకై విరాళాలు ఇచ్చినటువంటి భక్తులందరికీ స్వామివారి మంగళాశాసనములు ప్రతి సంవత్సరం కూడా ఇదే మాదిరిగా కళ్యాణ మహోత్సవాలు జరుపుకొని ఇంకా ఎక్కువ భక్తులు వచ్చేలా ప్రయత్నం చేసి ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఈ యొక్క శ్రీరామనవమికి వచ్చినటువంటి ప్రజలందరికీ స్వామివారి కృపా కటాక్షము ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. 3 రోజుల కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరిగాయి. ఇప్పుడు మనకు ఈరోజు శ్రీరామనవమి జరిగింది కాబట్టి వచ్చినటువంటి భక్తులు, ఎందుకంటే మనకు స్వామివారి కళ్యాణం చేయాలంటే అయ్యగారులు వైష్ణవులు చేస్తారు కాబట్టి మేము చేసినప్పుడు మీరు వేయలే కాబట్టి ఆ భాగ్యాన్ని మీకు కలిపించి ఈ యొక్క మీ చేతుల మీదుగా స్వామి పాదాల మీద వేసి తదుపరి ఆ పాదాల దగ్గర ఉన్న అక్షంతలు బ్రాహ్మణుడు మీకు ఇస్తున్నాడు కాబట్టి అవి మీరు తీసుకెళ్ళి పొలాలల్లా, చేన్లల్లా మరియు మీ వండుకునే బియ్యంలో పిల్లల మీద వేసుకుంటే మంచి పంట, పాడి, ఆయురారోగ్యాలు, పంటలు, పిల్లల చదువులు, అభివృద్ధి అన్నీ చాలా చక్కగా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క అక్షంతల విశేషం తలంబ్రాలు అంటే అంత ప్రాముఖ్యత ఉంటుంది మనకు. ఎప్పుడు కానీ ఉగాది నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి. మీరు చూడండి, మనం రైతు బ్రతకాలంటే మనం వ్యవసాయం చేయాలి, అందుకనే ఎరువు అనేది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి. చిదినపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు మరియు మా గ్రామం తరపున వచ్చినటువంటి 20 సర్పంచులకు స్వామివారి మంగళాశాసనములు, భక్తులందరికీ కూడా స్వామి ఆశిస్తులు. వెయ్యి నడవమ్మ శతమా